మీకు డస్ట్ ఎక్కువైనా అనిపిస్తుందా? నుంచి డస్ట్ చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి బయటికి రండి, ఏసీలో కూర్చుంటే ఏమవుతుంది మీకు? పిల్లలు చూడండి ఎంత సఫర్ అవుతున్నారు. రేపు పొద్దున్న పీల్చినప్పుడు ఏదో ఇబ్బందికరంగా అనిపిస్తుందా? దగ్గు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇదివరకు మామూలుగా మనకైతే ఐరన్ ఓర్ అదే వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం 1 టౌన్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో ఉన్నాం. ఈ మధ్యన ఎక్కువగా కోల్డ్ డస్ట్ పోర్ట్ నుంచి ఎక్కువగా వస్తుంది. అంతేకాదు ఇతర బాక్సైడ్కి సంబంధించిన డస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. ఇక్కడ జీవించడం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఇక్కడ మేము ఫేస్ చేస్తున్నామని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలో భాగంగా ఇక్కడ మనం విజిట్ చేసాం. ఇక్కడ మనం కొంతమంది లోకల్స్తో మాట్లాడి అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ నిజంగానే ఈ డస్ట్ ఈ మధ్యన పెరిగిందా, లేదంటే ఇంతకు ముందు వచ్చే డస్ట్ అయినా, లేదా దీన్నే ఎక్కువగా పెరిగిందని వీళ్ళు భావిస్తున్నారా అనే విషయాలు తెలుసుకోవడం మనం ఈ ప్రాంతంలో ఉన్నాం. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది లోకల్స్తో మాట్లాడి అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇక్కడ మామూలుగానే అంటే ఎప్పుడు వచ్చి డస్టే ఇద్దరు మీరు ఎప్పుడు వచ్చి డస్టే వస్తుందా, లేదంటే నేను స్పెషల్గా ఏమైనా పెరిగిందా ఈ మధ్య? Once upon a time, Vizag was a city of destiny. Once upon a time, but now it's a city of pollution. Visakhapatnam now became a city of pollution. ఇది ప్రాబ్లం ఎలాగంటే ఈ బాక్సైట్ ప్రాబ్లం ఇలాగా బై హ్యాండ్ ఇలా చేసిన మొత్తం కనిపిస్తుంది. రెడ్ అదే బాక్సైట్ ప్లస్ కోల్ అది చూపించడం కాదు, డైరెక్ట్గా రెసిడెన్స్లో కూడా వెళ్ళి చూపిస్తే అని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం కూడా మాది ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని మంది మాకనే ఎల్డర్స్ ఉన్నారు. సో వాట్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ వాళ్ళు బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది చెప్పి అలిసిపోయాం. బట్ నో వన్ ఈస్ టేకింగ్ కేర్ అబౌట్ దిస్ పొల్యూషన్. అయితే సార్ అంటే ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఇట్స్ బియాండ్ అవర్ లిమిటేషన్. ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు చూపించగలదు. నైట్ టైం కూడా ఏంటి అసలు కొద్దిగా వాటర్ కొట్టి వేసిన బాక్సైట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ కార్గో. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ షిప్పింగ్ లైన్. సో ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ కార్గో, చాలా డేంజరస్ కార్గో. అది బ్రీత్ చేయడం కూడా ఇలా ముక్కులో వేలు పెట్టినా బాక్సైట్ వస్తుంది, చెవులో వేలు పెట్టినా బాక్సైట్ వస్తుంది, కంట్లో నుంచి ఇది తీసినా. సో ఎవ్రీవేర్ బాక్సైట్ ఇస్ కోకింగ్ కోల్. ఈవెన్ వెన్ వి కాఫ్, మేము దగ్గుతే కూడా అది బయటకు వస్తుంది. అది చెప్పి ఇంకా ఏం చెప్పాలో మాకు అర్థం అవ్వట్లేదు. సమ్వన్ హ్యాస్ టు టేక్ దిస్ యాక్షన్. మేబీ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు ప్రిఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బికాజ్ అందరూ బిజీలో ఉంటారు. బట్ వెన్ దే ఆర్ బిజీ దే షుడ్ థింక్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్స్ హు ఆర్ స్టేయింగ్ అట్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, 1 టౌన్ ఏరియా, కోట వీధి, అంబుసరంగ్ వీధి, చిల్కపేట, కురుప మార్కెట్. ఆల్ ద పీపుల్ whoever it may be, everyone are suffering with this pollution. So each and everyone, they can't come forward and go on telling through this media. I'm not talking about any religious, any caste. I'm not talking about any political people. I'm just saying about the pollution who are getting very 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 harmful to all the human beings, old age people, children, everyone, even the school children in the school, Central Aloysius, Fort Catholic, Queen Mary, St. John, everywhere in the school. They are not, I mean, సార్ మీరే సార్ ఇక్కడ చూస్తే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అంటేనే చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ చారిత్రక స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఎక్కువగా చదువుకోవడానికి ఈ ఏరియాకి వస్తారు. అటువంటి ఈ ఏరియాలో ఇటువంటి పొల్యూషన్ రావడం వల్ల ఈ పిల్లలకి ఇబ్బందికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీని మీద మీరు యాజ్ ఎ లోకల్గా మీరు ఏ విధమైన అభిప్రాయపడుతున్నారు? ఇక్కడ ఇది స్కూల్ జోన్ ఏరియాలో దగ్గర కనీసం 6-7 స్కూల్, ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అన్నీ కలిసి ఉన్నాయి. కానీ కలెక్టర్ గారితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంపీ గారితో మరీ రిక్వెస్ట్, అండ్ మ్యాక్సిమం సీఎం, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే మీరు అక్కడ ఏసీలో కూర్చొని ఉంటారు కాబట్టి బయటకు వస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ బైపాస్ దీనివల్ల ఎంత సఫర్ అవుతున్నారో ప్రజలు మీకు తెలియదు. మీరు బయటికి రండి, ఏసీలో కూర్చుంటే ఏమవుతుంది మీకు? పిల్లలు చూడండి ఎంత సఫర్ అవుతున్నారు. రేపు పొద్దున్న జనరేషన్ ఎండ్ అయిపోతుంది, ఏం ఉండదు. కానీ కలెక్టర్ గారికి మరీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కలెక్టర్ గారు మీకు పవర్ ఉంది, పూర్తి విశాఖపట్నం జిల్లా మీ చేతిలో ఉంది అని పోలీస్ కమిషనర్ రాజుతో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా మందు బాబులు కూడా ఎక్కువైపోయాయి, అది కూడా నేను చెప్తున్నాను. రాగానే కంట్రోల్ చేయండి ప్లీజ్. పిల్లలు ఇక్కడ స్కూల్కి రావడం పోవడం అందరూ
చాలా రిస్క్ అవుతున్నారు. ఇక్కడ పరిస్థితి 1 టౌన్ ఏరియాలో కనుక చూసుకుంటే పెద్ద ఎత్తున స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి. స్కూల్లో దగ్గర 6-7 స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఈ పక్కన స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు ఈ ప్రాంతానికి. ఈ పిల్లలు కనుక చూసుకుంటే ఈ పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తు భావితరాలకి వీళ్ళు పెద్ద దిక్చూచి అలాంటి పిల్లలు ఇటువంటి ఈ శ్వాసకోశ ప్రాబ్లమ్స్తో కానీ లేదంటే ఇటువంటి డస్ట్ ఏరియాలో వీళ్ళు చదువుకోవడం పట్ల చూస్తే వీళ్ళకి మరిన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నది. ఇటువంటి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ఈ పిల్లలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, ఇక్కడ మీకు ఎలా ఉంటుంది ఈ ఏరియాలో? మీకు డస్ట్ ఎక్కువ అనిపిస్తుందా? అటు నుంచి డస్ట్ వస్తుంటది. మీరు రోజు స్కూల్కి వెళ్ళి వస్తుంటుంటారు కదా, ఆ టైంలో ఏమైనా కనిపిస్తుందా బాగా? సమ్ టైమ్స్ వస్తుంటది. ఈవినింగ్ అప్పుడు డస్ట్ అంతా అలా వెళ్ళిపోతుంటది. మీకేమనిపిస్తుంది? మీకేమైనా అనిపిస్తుంటుందా? అంటే పీల్చినప్పుడు ఏదో ఇబ్బందికరంగా ఏమైనా అనిపిస్తుందా? దగ్గు ఒకటే ఉంటాయి. అయితే స్కూల్లో కూడా వస్తుంటుందిరా మీకు డస్ట్ అప్పుడప్పుడు? మొన్న వచ్చింది. సో ఇది ఇక్కడ పిల్లలు చెప్పిన దాని ప్రకారం అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ డస్ట్ రోడ్డు మీదకి రావడం, అంతేకాదు పోర్ట్ ఏరియా నుంచి వచ్చి ఈ పక్క ఎగురుతూ ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు ఈ 1 టౌన్ ఏరియాకి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలు కానీ లేదంటే ఈ 1 టౌన్ ఏరియాలో జీవిస్తున్న ప్రజలు కానీ ఇక్కడ పెద్ద ఎత్తున రోడ్ల మీద ఉంటారు. అలాంటి రోడ్ల మీద ఉన్న ఈ ప్రజలకి నిత్యం కూడా ఇటువంటి ఏదైతే పొల్యూషన్ ఉందో ఈ పొల్యూషన్ పీల్చుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లం ఏదో ఇప్పుడున్నది కదా, పూర్వం నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది. రోడ్ నుంచి డస్ట్ వస్తుందా లేదంటే నిజమా కాదా? నిజమే సార్, డస్ట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇది వరకు మామూలుగా మనకైతే ఐరన్ ఓర్ అదే వచ్చేది. ఇప్పుడు కొత్తగా బాక్సైట్ వస్తుంది. బాక్సైట్ అనేది డంపింగ్ చేసేసి దానికి ఎటువంటి కవరింగ్ అది లేకుండా ఫుల్గా ఇచ్చేసేస్తున్నారు అనమాట, వదిలేస్తున్నారు మొత్తం జనాల్లోకి, పబ్లిక్లోకి. మీరు మార్నింగ్ కనుక వస్తే సార్ ఇదంతా రెడ్డిష్గా చూస్తారు ఏరియా అంతా. అర్లీ మార్నింగ్ అయితే ఇప్పుడు బ్రిక్స్ ఉంటాయి కదా సార్, ఆ బ్రిక్ కలర్లో మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట, రెడ్ కలర్లో. మరీ దారుణం అనమాట. చాలా సార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, అయినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. డైరెక్ట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఏ సార్, ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? బై బర్త్ ఇక్కడే సార్, మా 4 ఫాదర్స్ నుంచి ఇక్కడే, మేము ఇక్కడే ఉంటున్నాం. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా పెరిగింది? ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సరే, ఇక్కడ మీకు ఈ మధ్యన పొల్యూషన్ పెరిగిందా? చాలా ఎక్కువ పెరిగింది సార్, చాలా ఎక్కువ. దీనివల్ల పిల్లలు కూడాను, మా పాపకు మొన్నటి వరకు చాలా లెన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చిందని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అది కూడా చెప్పారు. దేని కారణం వల్ల వచ్చిందని చెప్తే, బాబు మీ ఏరియాలో చాలా పొల్యూషన్ ఎక్కువ ఉంది, ఈ పొల్యూషన్ వల్ల ఆ ఎఫెక్ట్ తగిలింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అది కాకుండా మనకు వచ్చేది ఏంటంటే వైట్ కార్గో ఒకటి వస్తుందండి, చాలా సున్నితంగా ఉంది వైట్ కార్గో. తర్వాత వైట్ కార్గో, తర్వాత గ్రీన్ ఎల్లో కార్గో లాగా వస్తుంది, అది కూడా లూజ్ కార్గో అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను పోర్ట్లో పనిచేస్తున్నాను, ఆ గ్రాఫ్తోని పైనుంచి ఇలాగా ఓపెన్ చేసేస్తున్నారు సార్. ఓపెన్ చేయగానే ఆ డస్ట్ ఏంటంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి అన్ని దగ్గర స్కూల్, మన కార్మెంట్ కాలనీ నుంచి మన ఈనాడు వరకు ఇదంతాను ఎక్కువ. ఏంటంటే మన పోస్ట్ ఆఫీస్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, కోటవేది, అంబుసనగర్ స్ట్రీట్లో ఈ ఏరియాలో, రాణిగూడి ఏరియాలో చాలా ఎక్కువగా పొల్యూషన్ ఉంది. దానివల్ల పిల్లలకి మటుకు చాలా జ్వరాలతోని, ఆయాసాలతోని చాలా విపరీతంగా బాధలు పడుతున్నారు సార్. నైట్ ఇలాగ పడుకున్నప్పుడు కూడా ఈ వ్యాగన్లో, దీనిలో ఈ డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువగా వచ్చి పిల్లలకి చాలా ఇది అవుతుంది సార్. వారంలో 4-5 రోజులు, 5 రోజులు జ్వరాలు, ఈ ఆయాసాలు చిన్నపిల్లలకి చాలా. అడిగితే డాక్టర్ గారు అడిగితే మేము చేయగలగారు, మీ డస్ట్ చాలా దీనిగా ఉంది, మీరు ఏదైనా దానికి సొల్యూషన్ తీసుకోండి, లేకపోతే వేరే దగ్గర షిఫ్ట్ అయిపోండి. ఈ ఇల్లు ఒక వదులుకొని మేము ఎక్కడికి వెళ్ళాం సార్, ఇలాగ ఉందని మా పరిస్థితి. చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు రావాల్సింది ఏంటంటే, ఇంతకుముందు కోల్ ఒకటి వచ్చేది, బాక్సైడ్ ఒకటి వచ్చేది, కానీ ఇప్పుడు యూరియా లాంటి పదార్థాలు కూడా అందులో మిక్స్ అవుతున్నాయి. కార్గో కూడా ఏదో బల్క్ కార్గో కూడా అందులో ఎల్లో అండ్ రెడ్ కలర్ ఎల్లో కార్గోస్ కూడా రావడం వల్ల కూడా పూర్తి స్థాయిలోనే కాకుండా దానికి మించి ఏంటంటే బియాండ్ లిమిట్స్ దాటి ఆ పొల్యూషన్ ఈ ఏరియాలో రావడం వల్ల కూడా ఈ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో ఇప్పుడు కనుక పరిస్థితి చూసుకుంటే ఇది, అంతేకాదు ఎర్లీ మార్నింగ్ పరిస్థితి కనుక చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున కూడా చేతితో పట్టుకుంటే దాని నిండా చేతి నిండా అయ్యే డస్ట్ కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ లోకల్స్ ఆరోపిస్తున్నారు. సో ఈ ఆరోపణలు ఏంటంటే నిజం తేల్చడానికే మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఇక్కడ పరిస్థితి. మరిన్ని ఇటువంటి గ్రౌండ్ రియాలిటీ వార్తల కోసం, ప్రజల కోసం వైజాగ్ ఎంపైర్ ముందు ఉంటుంది. మరిన్ని ఇటువంటి వార్తల కోసం ప్లీజ్ ఫాలో వైజాగ్ ఎంపైర్.